ఇంకొకటి సోదరి చెప్తూ 16,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రంటున్నంటే 16,000 కాదమ్మా, 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము. ఒక్కసారి ఏదన్నా పత్రం ఉంటే బయట పెట్టండి అన్న. నా దగ్గర ఉంది వాయిస్, మరి అది నేను బయట పెట్టదలుచుకుంటా. చెప్తామ్మా. ఇప్పుడు గడిచినటువంటి 26 నెలల్లో ఇచ్చినటువంటి ఉద్యోగాలు గ్రూప్ 1 గ్రూప్ 4 పోస్టులు సుమారుగా 8,000 పోస్టులు ఇచ్చినాం. పోలీస్ శాఖలలో 16,000, టీచర్లు డిఎస్సి విద్యాశాఖ పోస్టులు 10,000, హెల్త్ డిపార్ట్మెంట్ లో డాక్టర్లు నర్సులు ఏఎన్ఎం మొదలైనవి 10,000, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్కో జెన్కోలో 3,000, తర్వాత టిఎస్పి పిఎస్సి ద్వారా ఇతర శాఖలు గ్రూప్ 1 గ్రూప్ 2 ఫుడ్ సేఫ్టీ ఏఓ ఏఈ మొదలైనవి 20,000, మొత్తం 70,000 ఉద్యోగాలు. మీరు నోటిఫికేషన్లు ఇచ్చిపోతే కాదమ్మా, దానికి సాలరీస్ ఇవ్వాలి. సాలరీస్ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు జీతాలు అనేది మేము ఇస్తాం, మీరు ఇయ్యరు కదా. బడన్ అనేది మాకు పడుతుంది. ఆ రోజు దాదాపుగా మనం రాష్ట్రం అది తెలంగాణ ప్రజల సొమ్మే కదా అన్న. అదే అమ్మా, మీరు ఇచ్చిన అట్లా కాదా. ఇప్పుడు ఉద్యోగాలు అనేది ఆ రోజే. మరి ఇప్పుడు మొత్తం 10 సంవత్సరాల 1,63,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు. మరి గడిచినటువంటి 26 నెలల్లో మరి 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం అన్నట్టుగా మేము చూపిస్తున్నాం కదా. ఈ రోజు నోటిఫికేషన్లు ఇవ్వడం కాదు తల్లి, నోటిఫికేషన్లు ఇచ్చినా కూడా జీతాలు అనేది బడనేది రాష్ట్ర ప్రభుత్వం మీద అవుతుంది. మేమిచ్చినవి కావు, మేమిచ్చిన ఇప్పుడు మీరు నోటిఫికేషన్స్ మేము ఎగ్జామ్లు కండక్ట్ చేసి మేము ఒక వినతి పత్రాలు ఇవ్వడానికి, ఏదైతే నియామక పత్రాలు ఇవ్వడానికి ఉందో అది ఎలక్షన్ మూమెంట్ లో ఇవ్వలేకపోయినాము. ఎలక్షన్ ఇవ్వాల్సింది కదా 10 సంవత్సరాలలో. ఒక్క నిమిషం తల్లి, నువ్వు మాట్లాడినావు వినమ్మా, ఒక నిమిషం వినరా. మాట్లాడిన తర్వాత ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ఉద్యోగాలు అనేది మీకు అవకాశం ఇచ్చినప్పుడు 10 సంవత్సరాలలో ఎలక్షన్ కు వచ్చే టైంలో లాస్ట్ మూమెంట్ లో ఎందుకు ఇచ్చారు? గడిచినటువంటి 10 సంవత్సరాలలో ఇవ్వచ్చు కదా. మీరు ఇచ్చినటువంటి 1,60,000 ఉద్యోగాలు 10 సంవత్సరాలలో 24 నెలల్లో మీరు నోటిఫికేషన్లు మీరే ఇచ్చినా కూడా మేము ఇచ్చినటువంటి మేమే కదా ఆ రోజు ఇచ్చి ఈ రోజు జీతాలు ఇస్తున్నాం కదా. కాబట్టి ఇప్పుడు ఆ రోజు రాష్ట్రం ఇచ్చినప్పుడు దాదాపుగా 69,000 కోట్ల అప్పు ఉంటే దాదాపుగా 7,69,000 కోట్లు దాదాపుగా అప్పులు చేసి దీన్ని రాష్ట్రాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఇది రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి హైడ్రా గురించి భూముల విషయం మాట్లాడతారు. ఈ భూముల విషయంలో ఈ రోజు మనకున్నటువంటి రాష్ట్రంలో తెలంగాణలో మనకున్నటువంటి హైదరాబాద్ లో అత్యధికంగా నివసిస్తూ దాదాపుగా 1.5 నుంచి 2 కోట్ల జనాభా ఇక్కడనే సగం జనాభా మన హైదరాబాద్ లో నివసిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయంలో చెరువులు కుంటలు పూర్వము బోర్ల కోసం గాని వాటర్ కోసం గాని చేస్తే 2,250 చెరువులుంటే ఈ గడిచినటువంటి 10 సంవత్సరాలలో అనేక కబ్జాలు అయినాయి. మరి ఈ రోజు హైడ్రా అనేది కొత్త దాన్ని తీసుకొచ్చి ఈ రోజు చేస్తున్నాం దాన్ని. మరి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నది దీంట్లో. మరి హైకోర్టు ఆర్డర్ నుంచి మొదలు పెడితే సుప్రీంకోర్టు వరకు ఈ ఉన్నటువంటి చెరువుల్ని కబ్జా అయిన వాటిని తీయకుండా ఊరుకోవాలా? గవర్నమెంట్ భూమి లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు దాదాపుగా 70,000 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ అనేది రిటర్న్ తీసుకోగలిగిన గవర్నమెంట్ లా గడిచినటువంటి 10 సంవత్సరాలలో యాక్వైరీ చేసుకున్నారు ల్యాండ్స్ గానీ. ఇక్కడ జయరాం గారు కూడా ఒక మాట లేవనెత్తారు. జయరాం గారు కూడా ఒక మాట లేవనెత్తారు. అంటే అక్కడ తిరుపతి రెడ్డి లాంటి వాళ్ళకి కూడా ఇల్లులు ఉన్నాయి, వాళ్ళకి కేవలం నోటీసులు ఇచ్చి వదిలేస్తారు, అంటే హైడ్రా వాళ్ళకు పనిచేయదని చెప్పేసి ఇంతకు జయరాం గారు ప్రశ్న లేవనెత్తారు. పొంగులేటిది ఉన్నది, మహేందర్ రెడ్డిది ఉన్నది, వివేక్ది ఉన్నది. ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రభుత్వము ప్రజాప్రతినిధి, 3 అంచెల వ్యవస్థ అనేది. ప్రభుత్వ అధికారులు రంగనాథన్ గారు పూర్తిగా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయనకు ఒక అధికారం ఇచ్చారు అధికారులకు. వాళ్ళ పని అది. కోర్టు ఆర్డర్లు ఎన్నిసార్లు ఎన్నొచ్చినా కూడా ఆయన ఆగట్లేదు. ఆయన ఎందుకంటే నిష్పక్షపాతంగా చేస్తున్నాడు ఆ పనిని. అన్ని కూలుతాయి, కాంగ్రెస్ వాళ్ళే కూలుతాయి, బీజేపీలే కూలుతాయి, తర్వాత ప్రసక్తి ఏమి లేదు. వరుస పెట్టి నడుస్తుంటాయి అన్ని. ఎక్కడెక్కడ ఎవరెవరు తీయాలనో అక్కడక్కడ వాళ్ళు తీస్తారు. కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది కూల్చారు పేదల ఇండ్లు కూల్చడానికే వరుస పేదలకి ఎక్కడ కూడా ఆ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర తిరుపతి రెడ్డిది కూల్చారు, ఆ పొంగులేటిది కూల్చారు, ఆ పట్నం మహేందర్ రెడ్డిది కూల్చారు, ఓవైసీది కూల్చారు.
మన వివేకుది కూల్చారు, అక్కడిక్కడ గుల్చెలు వేసుకొని తిరిగిన వివేకుది కూల్చారు. ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తారు. మీరు ఇస్తా అన్న ఉద్యోగాలు ఎన్నన్నా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అనేసి అక్కడ అశోక్ నగర్ పోయి అక్కడ లైబ్రరీ, సెంట్రల్ లైబ్రరీలో ఛాయలు దాగి బిస్కెట్లు తిని వాళ్ళతోటి ఉత్తముచ్చట్లు చెప్పి పాపం ఆ నిరుద్యోగులను రోడ్ల మీదకి తీసుకొస్తున్నారు. ఏం చేస్తున్నారు? కొడుతున్నారు, లాఠీలతోటి కొడుతున్నారు. మీరు ఇస్తా అన్న ఉద్యోగాలు 2 లక్షలు, 2.5 ఏండ్లైనా కూడా మరి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి కదా. 12,000, 60,000 ఉద్యోగాలే మీరు ఇచ్చిండ్రు అనుకుందాం. మరి మిగతా ఉద్యోగాలు ఏమైపోయాయి అన్న నిరుద్యోగులకు? ఆగమ్మా, ఇప్పుడు 5 సంవత్సరాలు ఉన్నది మాకు. మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులలో 6 నువ్వే మాట్లాడితే సందీప్ గారు ఆపండి. మీరు ఇప్పుడు ఆమె మాట్లాడితే నేను విన్నాను కదా. చెప్పండి. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు చెప్తున్నటువంటి ఆమె మా కాంగ్రెస్ వాళ్ళు ఎవరివైనా సరే అది ఆధారాలు ఉంటే కంపల్సరీ కోర్టు ఆర్డర్లు ఉండి ఎక్కడన్నా ఏమన్నా ఉంటే తప్ప హైడ్రా అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ రోజు ప్రజలు హర్షిస్తున్నారు, వెల్కమ్ చెప్తున్నారు. ఎన్ని చెరువుల్ని బాగా చేసి ఈ రోజు పార్కులు చేసి చెరువుల దగ్గర నీట్ గా చేస్తే చాలా మంది సంతోషపడుతున్నారు. ఈ రోజు గ్రౌండ్ స్థాయిలో వాటర్ పెరిగింది. హైదరాబాద్ లో 2250 చెరువులు ఉంటే ఈ రోజు అన్ని గొలుసు చెరువులండి. నేను దాదాపుగా 43 ఏళ్ళు రాజకీయ వ్యవస్థలో నేను పెద్ద ఎత్తున పనిచేస్తున్నాం. మేము ఇక్కడ అన్ని కబ్జాలు గడిచినటువంటి రాష్ట్రం వచ్చిన తర్వాత సమాఖ్య పాలనలో అనేక రకాలుగా అవినీతి, అనేక రకాలుగా ఇబ్బంది జరుగుతుందని అందరం కలిసి ఈ రోజు మనం ప్రత్యేకంగా రాష్ట్రాన్ని తెచ్చుకుంటే గడిచిన 10 సంవత్సరాలలో దోషి పెట్టడమే, లేకపోతే దౌర్జన్యాలు చేయడమే, భూములు లాక్కోవడమే ఇలాంటివి చేసారు. కానీ ఎక్కడ కాపాడగలిగిన హైడ్రా అటువంటి దాని చట్టాన్ని తీసుకొచ్చి అటువంటి సంస్థను తీసుకొచ్చి ఎందుకు కాపాడలేకపోయారు? ఎందుకు గుల్లగొట్టలేకపోయినరు? మరి వాళ్ళు చేయాల్సిన అవసరం అంటే ఈ రోజు చేస్తుండే హైడ్రా చేస్తుంది అంటే అది తప్పది. కంపల్సరీ ఎవరి ఉన్నా ఏ పార్టీ ఉన్నా కూడా కంపల్సరీ గులగొడతారు. ఒకటి. రెండోది, ఇక్కడ అనేక రకాలుగా మేము ఇచ్చినటువంటి హామీలన్నింటినీ పూర్తి చేస్తున్నాము. ఇప్పుడు మహిళల కోసం ఉచిత బస్సు ఇస్తున్నాం. 6 గ్యారంటీలు అన్ని పూర్తి చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు 3,24,00,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ తెచ్చినాము. దాన్ని అనేక రకాలుగా పెట్టుబడులు ఇస్తున్నాము. రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఇంతకుముందు జరిగినటువంటి అవినీతులు తీస్తాం అన్ని. అప్పుడు జరిగినటువంటి విద్యుత్ కుంభకోణాలు, గొర్రెల కుంభకోణాలు, తర్వాత కాళేశ్వరం అనేది కూడా కుంభకోణమే, ఈ రేసు కుంభకోణమే, ఫోన్ల ట్యాపింగ్లు, ఈ తర్వాత ఇవన్నీ కూడా జితేంద్ర గారు ఇవన్నీ కూడా మీరు కేవలం విచారణలకి పరిమితం అయ్యే తప్ప ఇంతవరకు ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదని మీ మీద వాదన ఉంది. ఇప్పుడు జరిగినటువంటి కాళేశ్వరం విషయంలో సిబిఐకి ఇచ్చినాము. బీజేపీ వారితో కుమ్మక్కై ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు ఇప్పటి వరకు కూడా కనీసం నోటీసులు కూడా పంపలేదండి. బీజేపీ వాళ్ళు ఇప్పుడు సిబిఐకి ఇచ్చినాము, మేమేదో చేస్తే ఇదైతామని. కనీసం ఆ రోజు ఇప్పుడు ఈ రోజు ఇంత ఇప్పుడు 26 నెలల్లో ఆగమమ్మ, ఒక్క నిమిషం ఆగమ్మ, 26 నెలల్లో ఒక్కరినన్నా ఎక్కడన్నా ఆపగలిగినాము మేము? ఆయన గడిచిన 10 సంవత్సరాల ధర్నా చౌక్ను కూడా ఎత్తేసిండండి కేసీఆర్ గారు. ఎక్కడ కూడా ఎవరన్నా గలం అనేది వినిపించనిచ్చిండా? ఏదైనా మాట్లాడనిచ్చిండా? ప్రతిపక్షాన్ని బతకనిచ్చిండా? ఆ గడిచినటువంటి 10 సంవత్సరాలలో ఫస్ట్ సారి మొత్తం అన్ని విచారణకి పరిమితమైపోతే ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే అని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది కదా. లేదా విచారణ ఎక్కడండి? విచారణ జరుపుతున్నాం కదా. ఇప్పుడు విచారణ అధికారులు జరుపుతారు. ఈ రోజు మేము సిబిఐకి ఇచ్చినాము దాన్ని, ఇప్పుడు కాళేశ్వరం దాన్ని. మరి అది వాళ్ళ కోర్టులో ఉంది, అది జరపాలి. కనీసం ఇప్పుడు బీజేపీ వాళ్ళు నోటీసు కూడా పంపలేని పరిస్థితి ఈ రోజు వాళ్ళది. వాళ్ళు చేయట్లేదు పని. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి కుంభకోణాల మీద ప్రతి కుంభకోణాన్ని తీస్తాం మేము. ఇక్కడ అన్ని కుంభకోణాలు, దేంట్లో కుంభకోణాలు లేవండి. ఇప్పుడు రాష్ట్రం 10 సంవత్సరాలు కుంభకోణాలమయం అయింది కాబట్టి ప్రజలు తిరస్కరించిండ్రు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు. ఈ రోజు మేము చేసినటువంటి 26 నెలల్లో అభివృద్ధి చేసినాము. ఎక్కడైనా కుంభకోణాలు ఉంటే మేము రమ్మంటున్నాము, చర్చించమంటున్నాము, అసెంబ్లీకి రమ్మంటున్నాము. పెద్ద ఎత్తున మరి మన విజ్ఞుడు మా కేసీఆర్ గారు గొప్ప వ్యక్తి, మరి 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తి, మరి అసెంబ్లీకి రావచ్చు కదా. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి, చెయ్యాలి, చెప్పాలి. ప్రతిపక్ష హోదా మరి ఆయన పెట్టుకోవడం ఎందుకు? మరి అదే కేటీఆర్ గారికో మరి హరీష్ రావు గారికో ఎవరికో ఇవ్వచ్చు కదా. ఒక ప్రతిపక్ష నాయకుడు అనేది రాకుండా ఫామ్ హౌస్ లో ఎక్కడన్నా పడుకుంటాడండి ఆడ అసెంబ్లీకి? ఎక్కడన్నా మరి ఇబ్బందులు చేస్తున్నారా మా వాళ్ళు? చెప్పండి. ఓకే జయరాం గారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చే యోచనలో కేసీఆర్ గారు ఉన్నట్లు ఇప్పటికే కేటీఆర్ సంకేతాలు ఇచ్చారు. అంటే ఈ పేరు మార్పు వల్ల ఓటర్ల ప్రభావం ఏమన్నా చేంజ్ అవుతుందా? అంటే ఒకటి, ఇందులో నాకు కూడా కొంచెము అంశాలు ఉన్నాయి మాట్లాడాల్సినవి.
మొదటి నుంచి కూడా టిఆర్ఎస్ అనేది డెఫినెట్ గా అది ప్రజలతోని మమేకమే, ప్రజలతో